గానే మూసి ప్రాజెక్టు గానే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ కూడా హైదరాబాద్ నగరంలో ఇక్కడి నుంచి కృష్ణా రివర్లో విలీనమయ్యే వరకు మూసి నది స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతగా నీరు పారాలి, అక్కడ రైతులకు మంచి నీరు రావాలి సాగుకు అనేటువంటి ఆలోచన మాకు ఉన్నది. కానీ పదే పదే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కానీ భారతీయ జనతా పార్టీకు దేశంలో ఒక విధానము, రాష్ట్రంలో ఒక విధానము, అక్కడనో సాబర్మతి ఇక్కడనో ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మూసి ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు మధ్యతరగతున్న ఇల్లు కూలగొట్టకండే, అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు వాళ్ళు. ఫ్లాట్స్లు మధుబన్ పార్క్ కానీ అక్కడ విఘ్నేశ్వర కాలనీ కానీ మూసి పక్కన ఉన్నటువంటి ఒక లీగల్గా ఉన్న ఏ ఇల్లు కూడా కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. ఒకటి. రెండోది, మాట్లాడితే సాబర్మతి మీరు చేయలేదా అడుగుతున్నారు. ఎస్, సాబర్మతి మేము చేసినాం. సాబర్మతి కూడా మూసీలాగానే ఇక్కడ వాసన వచ్చేటి నది ఉండే అప్పుడు అహ్మదాబాద్లో. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్మదా నది నుంచి నీరు సాబర్మతికి ఇంటర్లింక్ చేసి సాబర్మతి నీళ్లను ముందుగా దాన్ని ప్రక్షాళన చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్టు ముందుకు తీసుకుని నా నిర్వాసితులందరూ కూడా ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కూడా 4,000 వ్యక్తుల్ని ఆ రోజు వారు నిర్వాసాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారికి ఆల్టర్నేటివ్ చూసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలుపెట్టారు.